ఏమైంది? అయ్యప్ప స్వామి మండల పూజ మొదలైంది. ఆ రోజు నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు ప్రతిరోజు మధ్యాహ్నము భిక్ష, రాత్రి భిక్ష కూడా పెడుతున్నాము. లక్షార్చన 1/12/24వ సంవత్సరం తారీఖు ఈ లక్షార్చన కార్యక్రమము ఈ దేవాలయం పెట్టిన 33 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము జరుపుతున్నాము. ఇది 1/12/24వ సంవత్సరము ఉదయము 4:30 గంటలకు గణపతి హోమము, 5 గంటలకు పాలాభిషేకము, 6 గంటల నుంచి సర్వర దర్శనం. లక్షార్చన హోమాలు 5 గర్భగుడిల దగ్గర కూడా చేయబడును. లక్షార్చన మహోత్సవము 9 గంటల నుండి మధ్యాహ్నము జరపబడును. అయ్యప్ప స్వాములకు ఉదయం 9 నుంచి లక్షార్చన పూజ జరపబడును. మధ్యాహ్నము 12 గంటల నుంచి 35,000 మందికి అన్నదాన కార్యక్రమము జరపబడును. గ్రామోత్సవము అయ్యప్ప దేవాలయం దగ్గర నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు బయలుదేరును. మేము అమ్మార్సల దగ్గరికి 4:45 కల్లా చేరి అచ్చడి నుంచి 6 గంటలకు గ్రామోత్సవము మొదలవుతుంది. కాబట్టి మేము కోరేది ఏమంటే మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ రోజు పాల్గొనాలని చెప్పి, ఆ దీపారాధన దాంట్లో పాల్గొనాలని చెప్పి మేము కోరుతున్నాము. ఆ రోజు ఈ దీంట్లో పాల్గొనిన మహిళలందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అమృతేశ్వర స్వామి దేవస్థానము నందు 28/11 గురువారము త్రయోదశి ఉదయము స్వామివారికి అన్నాభిషేకం జరపబడును. మరియు సాయంత్రము 5:30 గంటలకు కళ్యాణోత్సవము ఇక్కడ జరపబడును. కాబట్టి శివభక్తులు, అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా పాల్గొని దీనిని దిగ్విజయంగా నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాము.